తెలంగాణ సెక్రటేరియట్ కు మిస్ వరల్డ్ పోటీదారులు వెళ్లారు. సెక్రటేరియట్ లో తెలంగాణ తల్లి విగ్రహం దగ్గర ఫోటో సెషన్ కు అందగత్తెలు హాజరయ్యారు. ఈ సందర్భంగా సెక్రటేరియట్ విశేషాలను అధికారులు వారికి వివరించారు. ఇక్కడి గ్రూప్ ఫోటో ఒక హైదరాబాద్ కో, ఒక తెలంగాణకో, ఇండియాకో పరిమితం కాదు, వరల్డ్ వైడ్ కంట్రీస్ కి ఈ మన సచివాలయ ప్రాంగణంలోని బృంద ఛాయాచిత్రం మనదైన తెలంగాణ వెలుగును, తెలంగాణ శోభను పంచుతుంది యావత్ ప్రపంచవ్యాప్తంగా. అంతకుముందు మిస్ వరల్డ్ పోటీదారులు హైదరాబాద్ కమాండ్ కంట్రోల్ సెంటర్ను సందర్శించారు. రెడ్ కార్పెట్పై ముద్దుగుమ్మలకు పోలీసు జాగిలాలు పుష్పగుచ్చాలతో స్వాగతం పలికాయి. మిస్ వరల్డ్ కాంటెస్టెంట్లకు పోలీసు అశ్విక దళం, అలాగే పైపు బ్యాండ్, మోటార్ సైకిల్ రైడర్స్తో స్వాగతం పలికారు. అందంగా ముస్తాబైన జాగిలాలను చూసి సుందరాంగులు మురిసిపోయారు. వాటిని సరదాగా తమ సెల్ ఫోన్లలో బంధించారు. భాగ్యనగర శాంతి భద్రత పరిరక్షణకు కేంద్ర బిందువుగా ఉన్న కమాండ్ కంట్రోల్ సెంటర్ను ఆసక్తిగా పరిశీలించారు. ఒక్కో విభాగం పనితీరును అధికారులు వారికి వివరించారు. షీ టీమ్స్, భరోసా, యాంటీ నార్కోటిక్స్ బ్యూరో, గ్రేహౌండ్స్, ఆక్టోపస్, టీ సేఫ్, టీఎస్ కాప్స్, టెక్నాలజీస్, స్మార్ట్ పోలీస్ తదితర ఇనిషియేటివ్లపై పీపీటీ ద్వారా అధికారులు వివరించారు. రాష్ట్రంలో 16% నేరాలు తగ్గాయన్నారు. తెలంగాణ సేఫ్ టూరిజం కేంద్రంగా మారుతోందన్నారు. అత్యాధునిక సాంకేతికతను ఉపయోగిస్తూ పోలీసులు శాంతి భద్రతలను కాపాడుతున్న తీరుపై హర్షం వ్యక్తం చేశారు.